ఇప్పుడు సూజీ రవ్వతో స్పాంజ్ లాంటి కేక్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందు మా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు సూజీ, 1/2 కప్పు షుగరు, 2-3 యాలకల్ని మెత్తగా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో వేసుకొని చిటికెడు వంట సోడా, చిటికెడు బేకింగ్ పౌడర్ వేసుకొని కొంచెం పాలను పోసుకుంటూ బ్యాటర్ని కలుపుకోవాలి. 1 కప్పు మైదాని కూడా వేసుకొని కలుపుకోవాలండి. 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకోవాలి. మీకు ఫుల్ వీడియో కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి. ఒక గిన్నెని తీసుకొని ఇలా పొడి పిండిని రాసుకొని బ్యాటర్ని వేసుకొని మందంగా ఉండే కళాయిలో పెట్టుకొని మూత ఉంచి సిమ్లో ఉంచే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిందా లేదా అని చెక్ చేద్దాము. ఇలా స్పూన్ని గుచ్చి చూస్తే పిండి అనేది అంటుకోకుండా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. పూర్తిగా చల్లారిన తర్వాత మనం కేక్ని తీసుకుందాము. ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకుందాము. నేనైతే పైన ఉండే లేయర్ని కట్ చేసేస్తున్నాను. మీరు అలాగైనా ఉంచుకోవచ్చు. ఎంతో టేస్ట్ అయినా కేక్ అనేది రెడీ. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్